నమస్కారం. ప్రతిరోజు మాదిరిగానే వారధి వారాహి వార్తల విశ్లేషణ కేవలం విశాఖ జిల్లాకి సంబంధించిన వార్తల విశ్లేషణ మాత్రమే అందిస్తున్నాం. ప్రత్యేకంగా అందరూ గమనించాల్సి ఉంటుంది. ముందుగా ఈనాడు దినపత్రిక నుంచి ఏం రాశారా అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశాఖ ఎంపీగా శ్రీభరత్ దుందుబి అని చెప్పి ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాసుకున్నారు. అలాగే ప్రభంజనం కూటమి వైకాపా దారుణ ఓటమి. నిన్న జరిగినటువంటి ఎన్నికల కౌంటింగ్లో తెలుగుదేశానికి సంబంధించి బీజేపీ జనసేన ముగ్గురు అభ్యర్థులు కూడా భారీ మెజార్టీతో గెలిచారు. ప్రభంజనం కూటమి వైకాపా దారుణ ఓటమి అన్న హెడ్డింగ్ పెడుతూ వీళ్ళు పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరైతే గెలుపొందారో వాళ్ళు ఏడుగురు ఫోటోలు ఇక్కడ వేసి ప్రధానంగా ఈ వార్తని చూపించారు. గాజువాక నుండి పల్లా శ్రీనివాస్ గెలిస్తే, పెందుర్తి నుంచి పంచకల్ల రమేష్ బాబు, విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గెలిస్తే, ఇక భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు గెలిస్తే, అలాగే తూర్పు నియోజకవర్గానికి వెలగపూడి రామకృష్ణ బాబు కాగా, దక్షిణ నియోజకవర్గం నుండి జనసేనకు సంబంధించిన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ ఫోటో, అలాగే పశ్చిమ నియోజకవర్గం నుండి గణబాబు ఫోటోలు. వీళ్ళు ఏడుగురు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిచారని ఒక ఫోటో వేశారు. అదే ఫోటోలో ఎంపీ భరత్ ఫోటో కూడా వేశారు. ఎంపీ భరత్ అత్యధిక మెజార్టీతో గెలిచారు అని చెప్పి వీళ్ళు ప్రధానంగా ఒక వార్తని రాశారు. ఇంకా ఇలా ఉంటే 6:30 గంటలకే తెరుచుకున్న స్ట్రాంగ్ రూమ్లు అంటూ మరొక వార్తను రాసి స్ట్రాంగ్ రూము అధికారుల సమక్షంలో తెరిచారు అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. ఇక అభినందన వేళ అని చెప్పి విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించిన తెలుగుదేశం అభ్యర్థి శ్రీభరత్ మంగళవారం రాత్రి అమరావతి వెళ్లారు. అంటే ఈయన వెంటనే అమరావతి వెళ్లి చంద్రబాబుకి కలిసి బాలకృష్ణను కలిసినట్టు ఒక వార్త వీళ్ళు ప్రధానంగా ప్రచురించారు. ఇక లెక్కింపు కేంద్రాల వద్ద పకడ్బందీ బందోబస్తు. నిన్న మొత్తం మీద ఎలాంటి బందోబస్తు జరిగింది ఏంటి అన్నది మీ అందరికీ తెలిసే ఉంటుంది, నిన్న చూసే ఉంటారు. అది ప్రధానంగా ఈ వార్తను ఇలా రాశారు. అలాగే నిన్న ఎన్నికలు కౌంటింగ్ ముగిసి సాయంత్రం 5 గంటల ఆ ప్రాంతంలో గంట ఒక విలేకరుల సమావేశం పెట్టి చరిత్రలో నిలిచిపోయే విజయం గంట అంటూ ఆయన ఒక విషయాన్ని చెప్పడంతో అది బహిర్గతంగా వాళ్ళు ఈనాడు పేపర్ వాళ్ళు దాన్ని ప్రధానంగా ప్రచురించారు. ఇక ఏటీఎం ధ్వంసం 17.77 లక్షల చోరీ అన్నది పరవాడలో జరిగినటువంటి దాన్ని వీళ్ళు ప్రధానంగా రాశారు. కోసిపోయిన వైసీపీ జిల్లా కార్యాలయం. అంటే నిన్న ఎన్నికల్లో ఘోర పరాజయం చెందినటువంటి వైసీపీ అయితే అక్కడ కార్యాలయంలో ఎవరూ లేరు అన్నది వీళ్ళు ప్రధానంగా ఒక వార్తను కూడా రాశారు. ఇక కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓట్ల లెక్కింపు. ఓట్లు ఏ విధంగా లెక్కించారు ఏంటి అనొచ్చు. కౌంటింగ్ మధ్యలోనే తిరిగి వెళ్లిపోతున్న ఎంఈడి సత్యనారాయణ ఫోటో ఓటు వేశారు. అలాగే కార్మికులు తనిఖీ చేస్తున్న పోలీసుల ఫోటో ఓటు వేశారు. పోస్టల్ బ్యాలెట్ తరలిస్తున్న సిబ్బంది అంటూ ఒక ఫోటోను వేశారు. ఓట్లు లెక్కిస్తుండగా చూస్తున్నటువంటి ఫోటోను ఒకటి వీళ్ళు ప్రధానంగా వేశారు. కేంద్ర ఎన్నికల పరిశీలకులతో చర్చిస్తున్న కలెక్టర్ మల్లికార్జున అంటూ ఒక ఫోటో. ఈ విధంగా ఫోటోలన్నీ వీళ్ళు వేస్తూ చూశారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక అప్పన్న సన్నిధిలో అభ్యర్థులు అంటూ మరొక వార్తని వీళ్ళు రాశారు. ఎందుకంటే నిన్న ఓట్ల లెక్కింపు అయిపోయిన తర్వాత అందరూ దేవుడి పైన భక్తి ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్ళిన తర్వాత కప్పస్తంభానికి శ్రీభరత్ ఆలయ ప్రాంగణంలో కొనతాల రామకృష్ణ వీళ్ళు నిన్న దైవ దర్శనానికి వెళ్ళి దర్శించుకున్న ఫోటోని ప్రముఖంగా ప్రచురించారు. భూ అక్రమాలపై కఠిన చర్యలు శ్రీభరత్. అప్పుడే నిన్న శ్రీభరత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. విశాఖలో భూ అక్రమాలు జరిగాయి, దాన్ని ఎలా అయినా అరికడతాను అన్నది ఆయన ఒక స్టేట్మెంట్ నిన్న ఇచ్చారు. నిన్న పలు రైళ్లు రద్దయ్యాయి అని చెప్పేసి అదొక వార్త. ఇలా చూస్తే ఇక పెందుర్తి నియోజకవర్గానికి వస్తే కూటమిలో ఉత్సాహం వైకాపాలో డేలా అంటూ మరొక వార్తను వీళ్ళు వేశారు. ఇక నిన్న ఆచితూచి లోపలికి పోలీసులు ఒక కొత్త నిశ్చయంతో పనిచేస్తూ విధులు నిర్వహిస్తూ అందరినీ చాలా జాగ్రత్తగా చెక్ చేస్తూ లోపలికి విడిచిపెట్టారన్నది ఈ సారాంశం. ఇది ఈనాడు దినపత్రికలో ప్రముఖంగా వచ్చినటువంటి సాక్షి విశాఖ జిల్లా ఎడిషన్ లో ఏం రాశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ముందుగా సాక్షి విశాఖపట్నం, కూటమికే పట్టం అంటూ ఒక వార్తను రాశారు. గెలుపొందిన కూటమి అభ్యర్థులు మెజారిటీ వివరాలు అంటూ ఒక వార్తని గెలుపొందినటువంటి 8 మంది ఫోటోస్ వేస్తూ వీళ్ళు ఒక వార్తని రాశారు. అంటే ఎంపీ భరత్తో పాటు 8 మంది అనమాట. యాక్చువల్గా 7 ఎమ్మెల్యే అభ్యర్థులు, ఒక ఎంపీ అభ్యర్థి ఫోటో వేస్తూ వీళ్ళు చాలా విశ్లేషణాత్మకంగా రాశారు. ఏంటంటే ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎంత మెజార్టీతో గెలిచారు అన్నది వీళ్ళు రాశారు. విశాఖ తూర్పు నియోజకవర్గం వెలగపూడి రామకృష్ణ బాబు 70,877 ఓట్లతో గెలుపొందారు టీడీపీ నుంచి. అలాగే విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుండి పివిజిఆర్ నాయుడు అంటే గణబాబు 35,184 ఓట్లతో తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు అన్నది రాశారు. విశాఖ ఉత్తర నుంచి విష్ణుకుమార్ రాజు బీజేపీ అభ్యర్థి, ఆయన 47,534 ఓట్లతో గెలిచారు. ఇక విశాఖ దక్షిణ నుంచి జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తే 64,594 ఓట్ల మెజార్టీతో ఆయన గెలిచారు అంటూ ఒక వార్తను రాశారు. ఇక గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు రాష్ట్రంలోనే అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి ఏకైక వ్యక్తి, ఏకైక అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు. ఈయన 95,235 ఓట్ల తెలుగుదేశం గాజువాక అభ్యర్థి గెలుపొందారు అన్నది రాశారు. ఇక పెందుర్తి జనసేన అభ్యర్థి పంచికల్ల రమేష్ బాబు 77,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక భీమిలి నియోజకవర్గానికి వస్తే గంటా శ్రీనివాసరావు 92,401 ఓట్ల మెజార్టీతో ఆయన గెలిచారు. అనకాపల్లి నియోజకవర్గానికి వస్తే కొనతాల రామకృష్ణ 65,764 ఓట్లతో జనసేన అభ్యర్థి ఆయన గెలుపొందాడు. ఇక చోడవరం విజయానికి వస్తే కేఎస్ఎన్ రాజు 42,189 ఓట్లతో తెలుగుదేశం అభ్యర్థి గెలుపొందారు. ఇక మాడుగుల నియోజకవర్గానికి వస్తే మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి 28,026 ఓట్లతో తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. ఇక నర్సీపట్నంకి వస్తే సీనియర్ రాజకీయ నాయకుడు, తెలుగుదేశంతో వేడని బంధం ఉన్నటువంటి అభ్యర్థి సిహెచ్ అయ్యన్న పాత్రుడు 23,072 ఓట్లతో నర్సీపట్నం నుంచి తెలుగుదేశం పార్టీకి గెలుపొందారు. ఇక యలమంచిల నుంచి సుందరపు విజయ్ కుమార్ ఈయన జనసేన నుంచి పోటీ చేసి 48,956 ఓట్లతో గెలుపొందారు అన్నది ఇచ్చారు. ఇక యలమంచిల నుంచి పాయికరావుపేట మంగళపూడి అనిత రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, తెలుగుదేశం పార్టీ నుంచి పాయికరావుపేట నుండి పోటీ చేసి 43,723 ఓట్లతో ఈమె గెలిచింది అని చెప్పేసి ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి వార్త వేస్తే, ఇక లోక్సభ నియోజకవర్గం అభ్యర్థి విశాఖపట్నం నుంచి పోటీ చేసిన శ్రీ భరత్, ఆయన 5,04,243 ఓట్ల మెజార్టీతో విశాఖ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకున్నారన్నది ఒకటి రాస్తే, అనకాపల్లి నుంచి సీఎం రమేష్ 2,96,530 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ గెలుపొందినట్టు వీళ్ళు ఒక వార్తని ప్రధానంగా రాసుకొచ్చారు. ఇక నిన్న పోలింగ్ కేంద్రాల్లో జరిగినటువంటి ఫోటోస్ అన్ని దినపత్రికల మాదిరిగానే వీళ్ళు వేసి చేశారు. పర్యావరణ హితం ఆరోగ్య భాగ్యం అంటూ మరొక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. ఇక ఇక్కడ ఈ విషయానికి వస్తే మనం ఒకటి గమనించాల్సింది, జగన్ వెంటే గిరిజనం అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా హైలైట్ చేశారు. మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉంటే 2 మాత్రం వైసీపీకి, అది కూడా గిరిజన ప్రాంతం నుంచి రావడంతో జగన్ గిరిజన వెంటే ఉన్నారు అన్నది ఈ వార్త సారాంశంగా సాక్షి దినపత్రిక ప్రధానంగా రాశారు. అరకు పాడేరు అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో ఘన విజయం అంటూ ఒక వార్తను రాశారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ అభ్యర్థులకే పట్టం, అభివృద్ధి సంక్షేమాన్ని గుర్తించిన గిరిజనం. పాడేరు అభ్యర్థి విశ్వసరాయజలి అరకు మత్స్యలింగరాజు ఓట్ల మెజార్టీతో అరకు ఎంపీ గుమ్మ తనూజారాణి భారీ ఆధిక్యంతో గెలుపొందారు అన్నది వీళ్ళు ఫోటోస్ చూపిస్తూ ముగ్గురు ధ్రువపత్రాలు అందుకున్నట్టు ఒక ఫోటోను చూపిస్తూ ప్రధానంగా వార్త రాశారు. ఇక దీనికి సంబంధించి ఇలా ఉంటే, ఇది మొత్తం మీద చూస్తే 1,00,000 కుంకుమార్చనతో తిరుల తల్లి అంటూ ఒక వార్తను రాశారు. 6న విశాఖ పలాస రైలు రద్దు అన్నది ఒక సైడ్ కాలంలో ఒక ఫోటో వేస్తూ రాశారు. ఇది సాక్షి దినపత్రికల్లో విశాఖ ఎడిషన్ లో వచ్చినటువంటి వార్తల విశ్లేషణలు మీరు చూశారు కదా. కిందన వైసీపీ సిట్టింగ్లు పరాజయం అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు.
ఉమ్మడి జిల్లాలోని ఎంపీలు ఎమ్మెల్యేలు ఒక్కరూ గెలవలేదు. అంటే ఇప్పటి వరకు వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఒక్కరు కూడా ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలవలేదు అన్నది ఈ సారాంశంగా వీళ్ళు రాశారు. ఇక్కడ ఎంఈవి సత్యనారాయణ ఎంపీగా పోటీ చేసి మళ్ళీ ఎమ్మెల్యే తూర్పు నియోజకవర్గంగా ఆయన గెలవలేదు. ఇక మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం నుండి ముత్తంశెట్టి శ్రీనివాస్ గెలవలేదు. అదే గతంలో సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వాసుపల్లి గణేష్ కుమార్ కూడా గెలవలేదు. ఇక మంత్రి గాజువాక నియోజకవర్గం నుండి పోటీ చేసిన అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్ కూడా గెలవలేదంటూ ఒక ఫోటోను వీళ్ళు వేశారు. ఇక పెందుర్తి నియోజకవర్గానికి వస్తే అదీప్ రాజు కూడా ఓటమి చెందారు అంటూ ఒక ఫోటో వేశారు. ఇక డిప్యూటీ సీఎం మాడుగుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోడి ముత్యాల నాయుడు అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తే ఈయన కూడా గెలవలేదు అన్నది ఈ సారాంశంగా వీళ్ళు ఒక వార్తను రాశారు. వైసీపీ సిట్టింగులకు పరాభవము అంటూ. ఇక అది అలా అయిపోతే అనకాపల్లిలో కూడా కొనతాల రామకృష్ణ ఆ జిల్లాకు సంబంధించి అయ్యన్న పాత్రుడు గెలిచారు. అలాగే బండారు సత్యనారాయణ మూర్తి ఫోటో, వెలగపూడి అనిత, వంగలపూడి అనిత, కేఎస్ఎన్ రాజు, అలాగే సుందరపు విజయ్ కుమార్, విశ్వశ్రయ రాజు, రేగణం మత్స్యలింగం. అంటే 2 అరకులోయ పాడేరుకు సంబంధించి వైసీపీ కైవసం చేసుకుంటే మిగతా ఉన్నటువంటి 1, 2, 3, 4, 5, 6 ఈ 6 స్థానాల్లో కూడా కూటమి అభ్యర్థులు విజయం సాధించారు అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు వీళ్ళు. కూటమి శ్రేణుల్లో విజయ దరహాసం అంటూ మరొక వార్తని వీళ్ళు రాశారు. అంటే అన్ని దగ్గరలో సంబరాలు జరుపుకున్నట్లు ఒక ఫోటో ఐటమ్తో వీళ్ళు ఒక వార్తను రాశారు. ఇక వెలవెలబోయిన వైసీపీ కార్యాలయం కామన్గా ఓడిపోయాము అంటే అక్కడ ఎవరికి రారు కాబట్టి ఆ కార్యాలయం ఖాళీగా ఉన్న ఫోటోను ఒకటి వీళ్ళు ప్రధానంగా ప్రచురించారు. ఇంకా అలా మనం కొంచెం మీదకెళ్తే ఇక భీమిలి నియోజకవర్గానికి వస్తే భీమిలిలో గంటా విజయభేరి. ఈ గంట ఎక్కడ పోటీ చేసినా గెలుస్తారు అన్నది ఒక నానుడు ఉంది. నియోజకవర్గంతో సంబంధం ఉండదు, జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడ ఆయన పోటీ చేస్తే గెలుస్తాడు అన్న నానుడి ఈసారి కూడా గంటా విజయం భరించింది. అంటే ఈ వార్తను కూడా వీళ్ళు ప్రధానంగా రాశారు. భీమిలిలో గంటా విజయం కూడా ఎట్లా విజయం అంటే మామూలు విజయం కాదు అన్న దీంట్లో వీళ్ళు రాశారు. 92,400 ఓట్ల మెజారిటీ గెలిచిన గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఇక్కడి మరువరాని రెండోసారి ఎన్నికయ్యారు. ముత్తంశెట్టికి వచ్చిన ఓట్లు కేవలం 82,732 ఓట్లే అంటూ వీళ్ళు ప్రధానంగా ఒక వార్తను రాశారు. ఈ ఆనందంలో గంటాను శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి ఫోటో ఒకటి వేశారు. అలాగే గంటా స్వీట్లు తినిపిస్తున్నటువంటిది వాళ్ళ శ్రీమతి శారద స్వీట్ తినిపిస్తున్నది. కొడుకుతో ఆప్యాయతగా అలింగనం చేసుకున్నటువంటి ఫోటోని వీళ్ళు ప్రధానంగా ఆంధ్రజ్యోతి వారు వేశారు. తూర్పు విజేత వెలగపూడి రామకృష్ణ బాబు ఇప్పటి వరకు పోటీ చేస్తే 3 సార్లు కూడా హ్యాట్రిక్ సాధించారు. ఇది ఇప్పుడు ఈ 4వసారి కూడా గెలిచారు. అంటే విశాఖ తూర్పు నియోజకవర్గంలో పోటీ చేసిన ప్రతిసారి వెలగపూడి రామకృష్ణ బాబు గెలిచారు అన్నది ఈ వార్త సారాంశం. కుటుంబ సభ్యులతో వెలగపూడి రామకృష్ణ బాబు ఉన్నటువంటి ఓ ఫోటోను కూడా వీళ్ళు ప్రధానంగా ప్రచురించారు. ఎంఈపీ కాలనీలో సందడి. ఎంఈపీ కాలనీలో కేక్ కట్ చేస్తున్న మహిళా నేతలు. ఎంఈపీ కాలనీ వెలగపూడి ఆఫీస్ దగ్గర కేక్ కట్ చేస్తూ ఉన్నారు అన్నది ఒక వార్త సారాంశంగా వెళ్ళిచ్చారు. ఇక అప్పన్నని దర్శించుకున్న ప్రముఖులు. కామన్ గా గెలిచాం కాబట్టి దైవ దర్శనం వెళ్తారు. అందులో భాగంగా సింహాచలం వెళ్ళారు శ్రీభరత్, అలాగే కొనతాల రామకృష్ణ, తదుపరి చాలా మంది దేవాలయానికి వెళ్ళినట్టు ఒక ఫోటోని వీళ్ళు వేశారు. ఇక విజయోత్సవం అంటూ మరొక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. అంటే నియోజకవర్గంలో అన్ని దగ్గర 15, 16 వార్డులో గంటా గెలుపుతో ముత్యాలమ్మకు పూజలు, మధుర వార్డులో పూజలు చేశారు. పద్మనాభంలో గంటాను కలిసిన బీజేపీ నాయకులు, వెలగపూడికి అభినందనలు వెళ్లి 6వ వార్డులో బీజేపీ కార్యాలయంలో ఇలా రాశారు. ఇక పెందుర్తి ఎడిషన్కి వస్తే పెందుర్తి విజేత పంచకర్ల రమేష్ బాబు వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజుపై 81,770 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన వీళ్ళొక వార్తని ఏ రౌండ్కి ఎంత మెజార్టీ వచ్చింది అన్నది విపులంగా వీళ్ళొక వార్త రాశారు. ఇక పెందుర్తి భాష పంచకర్ల అంటూ కటౌట్. ఇప్పుడు కటౌట్ ఒక ఫోటో ఒకటి వేశారు. పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి బాదుషా అన్న యాంగిల్లో ఒకటి రాశారు. ఆరంభం నుంచి గణబాబు ఆధిక్యం. అంటే ఈ గణబాబు పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసిన గణబాబు అంటే కౌంటింగ్ ప్రారంభం నుంచి మొదటి ఈవీఎం లెక్కింపు నుంచి చివరి ఈవీఎం లెక్కింపు వరకు కూడా ప్రతి రౌండ్ లో ఆధిక్యం కనిపించారు అన్నది ఈ వార్త. గుడివాడ అమర్నాథ్ కొంప ముంచిన వర్గపోరు.
అన్నది వీళ్ళు ప్రధానంగా గాజువాక నియోజకవర్గంలో వైసీపీ వర్గపూర పార్టీ అభ్యర్థి అమర్నాథ్ ను కొంప ముంచేసింది అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. ఇక లెఫ్ట్ సైడ్ లోకి వస్తే రెండోసారి అసెంబ్లీకి పల్లా శ్రీనివాసరావు మొదటిసారి పోటీ చేశారు, గెలిచారు. రెండోసారి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ మీద ఓడిపోయారు. ఇప్పుడు మూడవసారి పోటీ చేస్తే ఈయన అత్యధిక మెజార్టీతో గెలిచారు. అంటే మామూలు మెజార్టీ కాదు, వైసీపీ అభ్యర్థి మంత్రి గుడివాడ అమర్నాథ్ పై గెలిచారు అన్నది వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. 95,235 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన టీడీపీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు. టీడీపీకి సంబంధించి గాజువాక అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు దాదాపు 1,00,000 మెజార్టీతో గెలవడంతో రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ పల్లా శ్రీనివాసరావుదే అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా ప్రచురించారు. వెలవెలవైన వైసీపీ కార్యాలయం అన్ని దగ్గరలో కూడా మొత్తం అది ఒక ఫోటో వేశారు. అది కామన్ గా అందరూ వేస్తారు కాబట్టి అది ఒక ఫోటో వేశారు. ఇక నాడు తాత నేడు మనవడు అంటే ఇటువైపు ఎంఈవిఎస్ మూర్తి ఫోటో చూపిస్తూ తాత, మనవడు ఫోటో భరత్ ఫోటో చూస్తూ ఒక వార్తను రాశారు. విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి అద్వితీయ మెజార్టీతో విజయం సాధించిన ఎంపీ శ్రీభరత్ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు అంటూ ఆనాడు తాత పోటీ చేసి గెలిస్తే ఇప్పుడు మనవడు గెలిచాడు అన్న యాంగిల్లో వీళ్ళు ఒక వార్త రాశారు. ఇదిలా ఉంటే మన వెలగపూడి రామకృష్ణ బాబు ఆర్ఓ నుంచి ఎన్నిక ధృవపత్రం అందుకున్నటువంటి ఫోటోను వేసి రాశారు. అప్పుడు ఆయన ఒక మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేరుస్తాను అంటూ చెప్పినట్లు ఇక్కడ ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది. ఇంకా తిరుపురం జంక్షన్ లో మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకుంటున్న ఏబిఎస్ మహిళా సైన్యం. అది ఈ మహిళలందరూ కూడా ఒకసారి చూశారు కదా, ఇక్కడ గంటా స్వీట్స్ తినిపించడం, ఇక్కడ ప్రవీణ్ అని చెప్పి తెలుగుదేశంకి సంబంధించిన నాయకులు ఈయన గంతులు వేయడం, ఇవన్నీ గండిబాబు పార్లమెంటరీ అధ్యక్షుడు విశాఖ తెలుగుదేశం పార్టీకి ఆయన నిన్న సంబరాలు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చేసుకున్నటువంటి ఫోటోలు వేశారు. టీడీపీ కార్యాలయం వద్ద సంబరాలు అంటూ ఒక ఫోటోని వేస్తూ వార్త రాశారు. ఇక సంపద వినాయక గుడికి వెళ్ళినటువంటి శ్రీభరత్, అలాగే అమరావతి వెళ్లి చంద్రబాబును కలిసిన ఫోటో ఒకటి, గంట ధ్రువీకరణ పత్రం అందుకున్నట్టు. అయితే నిన్న భరత్ లేరు కాబట్టి అక్కడ అడ్వకేట్ ను పంపించి కలెక్టర్ ద్వారా ధ్రువపత్రం అందుకున్నట్టు ఒక ఫోటో. ఇలా అన్ని ఫోటోలు మొత్తంగా వేసి చేశారు. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు విశ్లేషణ కూడా మనం చూసాం. ఆంధ్రప్రభ దినపత్రిక వారు ఏ విషయాలు రాశారు అన్నది మనం ఒకసారి ప్రధానంగా చూద్దాం. ప్రభంజనం అంటూ ఒక చిన్న క్యాప్షన్ పెడుతూ ఒక వార్తని వీళ్ళు రాశారు. ఊట్ చేసిన ఉత్తరాంధ్ర 34 స్థానాల్లో 32 విజయభేరి. శ్రీకాకుళం క్లీన్ స్వీప్ 10కి 10 గెలిచారు. విజయనగరం ఫుల్ 9కి 9 గెలిచారు. విశాఖ 13 స్థానాలకు కూటమి వశం. 5-4 ఎంపీ స్థానాలు విజయం. అయ్యన్న 7వసారి, గంట 6వసారి విజయకేతనం. ఓడిన ఉద్దండులు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు పరాజయం అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. అరకు వైసీపీ ఎంపీ అభ్యర్థి తనూజారాణి ఘన విజయం. విశాఖ జిల్లాలో కేవలం 2 సీట్లనే వైసీపీ కైవసం చేసుకుంది. అందులో భాగంగానే అరకుకు సంబంధించి వైసీపీ ఎంపీ అభ్యర్థి తనూజారాణి ఘన విజయం సాధించారంటూ ఆమె ఫోటో ఒకటి వేసి అన్ని పత్రికల మాదిరిగానే వీరు కూడా ఓ ఫోటోస్ వేసి ఫోటో ఐటమ్ రాశారు. ఇక కౌంటింగ్ ప్రక్రియ విజయవంతం. పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ నిన్న పోలీసులు ప్రవర్తించిన తీరైతే నుండి విధుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి నిబద్ధతను చాలా చక్కగా చాటారు అన్నది సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు. పోలీసు సిబ్బందికి సిపి డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ అభినందనలు. అంటే ఓవరాల్ గా మనం ఆంధ్ర ప్రభ దినపత్రిక ప్రధానంగా ప్రభంజనం అనే ఒక క్యాప్షన్ తో మొత్తం ఫస్ట్ పేజీ అంతా ఈ ఐటమ్ రాశారు. ఇది ఆంధ్ర ప్రభలో వచ్చినటువంటి వార్తలు, విశ్లేషణలు. ఇది ఈ రోజు విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఎడిషన్లలో వార్తల విశ్లేషణ కార్యక్రమం. రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ శివప్రసాద్.